నా పేరు లక్ష్మి అండి. నేను మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని. మేము ప్రధానంగా జాతీయ పిలుపు నిర్ణయాధికార హక్కుకై పోరాడదామనేది ఆ జాతీయ పిలుపులో భాగంగా ఏపీ రాష్ట్ర సంబంధించిన POW కూడా ఈరోజు 22, 23 తేదీల్లో కూడా మేము సదస్సులు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా విజయవాడలో కూడా ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ 79 సంవత్సరాల స్వాతంత్రం అనేది మహిళలకు సాధికారత సంపాదించిందా? ఈరోజు సామాజిక అసమానతలు ఉన్నాయి, ఆర్థికపరమైన అసమానతలు ఉన్నాయి, సాంస్కృతికపరమైన అసమానతలు ఉన్నాయి, విద్యాపరమైన అసమానతలు ఉన్నాయి. అనేక రకాల అసమానతలు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అసమానతలు పోవడానికి ప్రభుత్వం చేసిన చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాల అమలు అనేది చేయకుండానే, దాని తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండానే చట్టాలన్నీ దుర్వినియోగం అయిపోతాయని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తూ పోరాడి సాధించుకున్న మహిళా చట్టాలన్నీ సంస్కరణల పేరు మీద తిరగదోడి ఈరోజు సమానత్వం ఉంది, పురుష కమిషన్లు ఏర్పాటు చేస్తాను, మహిళా కమిషన్లకు సంబంధించింది ఏంటి అని ఈరోజు అడగటం అనేది మహిళ ఈరోజు పితృస్వామిక వ్యవస్థలో పితృస్వామిక పీడనకు గురవుతున్న ఈ మహిళలకు సంబంధించిన విషయాన్ని గుర్తించి నిరాకరించడమే. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలు నిర్ణయించుకునే అధికారం అంటే మహిళలు తమ జీవితాన్ని తాము నిర్ణయించుకునే స్వేచ్ఛ, తమ ఉపాధిని కానీ తమ యొక్క జీవితాన్ని కానీ తమ యొక్క సమయాన్ని తమ యొక్క దాన్ని ఎట్లా ఖర్చు చేసుకోవాలనేది తమ చేతుల్లో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని రకాల సమాన హక్కులన్నింటినీ కూడా అమలు చేయడం కోసం మహిళలు తమ యొక్క హక్కుల కోసం తామే పోరాటంలోకి రావాలని, పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించుకోవడం కోసం కూడా ఉద్యమాల్లో ముందు ఉండాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘం మహిళలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వము మహిళలపై జరుగుతున్న హింస గురించి పట్టించుకోకుండా వాళ్ళ యొక్క జీవితాలను ఛిద్రం చేస్తున్న, మహిళల యొక్క హింసను పెంచుతున్న మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా తీసుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మహిళలకు ఏదైనా మేలు చేయాలనుకుంటే మొదట చేయాల్సింది ఫ్రీ బస్సులు ఇవన్నీ కాదు, చేయాల్సింది మద్యాన్ని సంబంధించి నియంత్రించి నిరోధించడం. ఇలాంటి చర్యలు చేపట్టకుండా ఆర్భాటపు ప్రచారాలు చేయడం ఇవన్నీ ప్రజలు కోరుకున్నవి కాదు. ఈ ఫ్రీ బస్సులు కోరుకున్నవి కాదు, ఆయన అంటున్నట్టుగా ఆడబిడ్డ నిధులు ఇట్లాంటివన్నీ కోరుకున్నవి కాదు. కోరుకున్నది చేయకుండా వాళ్ళు అనుకున్నది చేస్తూ మహిళలకు మేము ఉద్ధరించామని చెప్పడం అనేది ఇది సరైనది కాదు. మేము దీన్ని ఖండిస్తూ ఆ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అవకాశం, మహిళలు ఏదైతే కోరుకుంటున్నారో విద్య, వైద్యం వీటన్నిటిలో అటువంటి అవకాశాలు మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం.